విజయవాడ కోర్టు సమీపంలో గురువారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మధ్యల పవన్ మధ్యల రాజేష్పై దాడి చేసిన 9 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 14 మంది దాడి చేసినట్లుగా గుర్తించారు. 9 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. మిగిలిన 5గురి కోసం గాలిస్తున్నారు పోలీసులు. బయట విజయవాడ దాడి ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, కార్తీక్, కృష్ణలంకకు చెందినటువంటి మధ్యల పవన్ రాజేష్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు విజయవాడ కోర్టులో ఒక వాయిదా నిమిత్తం వెళ్లి బయటికి వస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది దుండగులు అయితే దాడికి పాల్పడి దాడికి సంబంధించి దాడి జరిగిన 24 గంటలకే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మొత్తం 14 మందిని గుర్తించినటువంటి పోలీసులు వారిలో 9 మందిని అరెస్ట్ చేశారు. మరో 5గురు పరాలున్నారు. వారి కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం కర్రలు, బీర్ బాటిల్స్, కొంచెం పదునైన ఆయుధాలతో తలపై బలంగా దాడి చేశారు. మొత్తం నిందితులు కొర్ర సత్యనారాయణ, అరసంకల అశోక్, చింతజల్లు రమేష్ బాబు, బాలబొమ్మ అయ్యప్ప, రాచూరు వెంకటేశ్వర్లు, రెడ్డిపల్లి కిరణ్ కుమార్, సతీష్ కుమార్, గుత్తి సత్యనారాయణ, ఇమ్మిడి శివకృష్ణ అనేటువంటి మొత్తం 9 మంది న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. మరో 5గురు కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సూర్యాపేట పోలీసులు అన్ని ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసి కూడా వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం దాదాపుగా 20 నుంచి 25 మంది మొత్తం ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి గుర్తించిన పోలీసులు ప్రత్యక్షంగా పాల్గొన్న అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ కోసం పనిచేసినటువంటి కారణంగానే తమపై దాడి జరిగిందని బాధితులు చెప్తున్నారు. బాధితులిద్దరు కూడా అనిల్ న్యూరో సెంటర్లో ప్రస్తుతానికి చికిత్స పొందినట్టు పరిస్థితి అయితే ఉంది. తలపైన బలమైన గాయాలు కావడం, రక్తస్రావం జరగడం, నరాలకు సంబంధించి ఇబ్బందులు కలగడంతో వారు చికిత్స పొందినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది.